జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించు కాపాడోయి. దర్శనమీయగరావయ్యా ముక్తి మార్గం చూపవయ్యా. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. కఫినీ వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున నెలసితివి. త్యాగం సహనం నేర్పితివి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. చాన్ పాటిల్ను కలుసుకొని గుజ్జము జాడ తెలిపితివి. అతని బాధలు తెలుసుకొని పాటిల్ బాధను తీర్పితివి. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలము. అచ్చెరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. బాయిజ చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం నీ ద్వారములో నిలచితిని. చిత్రమయాని వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించు కాపాడోయి. దర్శనమీయగరావయ్యా ముక్తి మార్గం చూపవయ్యా.
తగిలించే